హాయ్ అండి. నేను మార్కెట్ నుంచి ఈరోజు మా వారు ఈ 2 ఎలిఫెంట్ల లాంటి వంకాయలు తీసుకొచ్చారు. ఇవి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో, యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. యూట్యూబ్‌లో సెర్చ్ చేయంగా ఇలా ఫ్రై అయితే చేశారు. నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసి దానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేశాను. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. అది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి. సో, ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వరకు యాడ్ చేశాను. దీనిలో బేసిన్ పౌడర్ అయితే నేను యాడ్ చేయలేదు. బేసిన్ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం ఆ మసాలా అనేది ఆయిల్లో పడకుండా ఉంటుంది. కానీ నేను అయితే వేయలేదు. మేము బేసిన్ పౌడర్ అసలు తినకూడదు. సో, అందువల్ల నేను ఇలానే మనం ఫిష్ ఫ్రైకి కావాల్సినంత మసాలానే వరకే తీసుకున్నాను. దాన్ని మనం కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ వేసి మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ముక్కలకి అప్లై చేయాలి. సో, యాక్చువల్గా ఏంటంటే నాకు వంకాయ అనేది నేను ఎప్పుడు తినను. నాకు వంకాయ పడదు. నేను మెడిసిన్ వాడుతున్నాను. సో, ఈరోజు మాత్రం నేను వంకాయని తిన్నాను. బాగానే తిన్నాను. మా వారు కూడా ఫస్ట్ వచ్చి ఏంటి ఇలా చేసాము, పొడవుగా కట్ చేసి మామూలుగా వంకాయ కర్రీలా చేయొచ్చుగా అన్నాడు. కాదు వెళ్ళి ఇలా చేశారు బాగుంది, ఒకసారి తిని చూస్తే కదా తెలిసిద్దని చెప్పాను. కానీ మా వారు బాగా నచ్చేసినట్లుగా ఉంది. మళ్ళీ ప్రతి వీక్ తీసుకొస్తాను ఇలానే చేయని చెప్పాడు. సో, నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో. సో, అన్నిటిని అలానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. బాగా కలర్ఫుల్గా ఉంది కదండి. కారం అది ఇంటి దగ్గర కారం అనమాట. అమ్మ వాళ్ళు పండిస్తారు ఆ కారంతో. సో, ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక డీప్ ఫ్రై చేయాలన్నమాట. అన్నీ పట్టవు కదా దాంట్లో, అందుకే 4 పీసెస్ వేసాను నేను. ఫిష్ ఫ్రై అని గుర్తుకొచ్చింది నాకు ఇవి ఇలా చేస్తుంటే. ఫిష్ లానే ఉంది కదండి. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనం పప్పుచారులో కూడా నంచుకొని తినొచ్చు. ఏమన్నా పచ్చడిలోకి దేంట్లో అయినా సరే మాత్రం ఈ వంకాయ ఫ్రైని మనం నంచుకొని తినొచ్చు. ఓకేనండి. బాగా మగ్గినాయి కదా వంకాయలు. ఎట్లయినా వంకాయ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో, అయిపోయిందండి వంకాయ ఫ్రై అనమాట ఇది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. తొందర ఈజీ ప్రాసెస్ అనమాట. నేనైతే ఎలా చేస్తాను మళ్ళీ తెచ్చుకొని తింటాను.